ఎందుకు సార్ అంటే సంవత్సరంన్నర అయింది కదా, పాలన చేతనైతలేదంటారా సీఎం రేవంత్ రెడ్డికి? లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరులు అంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆయనకు సపోర్ట్ చేయకపోవడం కారణమా, లేదంటే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు అప్పులు పెట్టిపోయిన దానికి ఇంకా మిత్తులు కట్టుకుంటూనే ఉన్నాము, ఇక్కడ పథకాలను పాతవి రద్దు అయిపోయినాయి, కొత్తవి అమలు చేయలేకపోతుండు, సో ఈ రకమైన ఏమన్నా రీజన్సా ఏంటి? నాకు అప్పుల గురించి ఇంకా 10 లక్షల అప్పుదే, నాకు ఇబ్బంది లేదు నా పేరు మీద, నువ్వు ఏమన్నదే. కానీ నీవెవరి నేను ఇంకా ఆ చెర్లపల్లిలో దొంగతనం కేసులో ఉన్న వ్యక్తి లెక్క నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? నువ్వు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా నేనంటే ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ ఐఎమ్ హోల్డింగ్ ద లీడర్షిప్ ఫర్ 4 crores ఆఫ్ పీపుల్, 4 కోట్ల జనానికి నేను నా ప్రతినిధిని. అదే నా కింద 112 అసెంబ్లీలు ఉంటాయి, 17 పార్లమెంట్లు ఉంటాయి నా కింద అని చెప్పి నువ్వు ప్రపంచం ముందు వెళ్ళిపోతారా? ఇవన్నీ చెప్పుకుంటే నేను ఒక దొంగను, నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూసిండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు. అలా అంటే ఈ ఇండికేషన్ ఎందుకు ఉండొచ్చు సార్? ఇప్పుడు ఆయనకైనా నన్ను దొంగను చూస్తున్నట్టు చూస్తుర్రు అని ఆయనకైనా చెప్పుకోవడము, ఇంకోటి ఏంటంటే ఆయనకైనా అపాయింట్మెంట్ కోసం పోతే ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతామో అనేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనడం వెనకాల ఏంటి అసలు? ఢిల్లీ పెద్దలను కలవనికి పోతే ఇప్పుడు నిన్న నితిన్ గడ్కరీని ఇవాళ కలిసిండు, ఎందుకు ఇస్తలేరు? నరేంద్ర మోడీ 2-3 సార్లు కలిసిండు, అమిత్ షాని 2-3 కలిసిండు. నేను స్వతహాగా ఆయన ఉండే ఇన్బార్న్ నేచర్ ఏంటంటే దొంగ అనేది చిన్న పొరగాని అడిగినా చెప్తారు. రేవంత్ రెడ్డి ఏంటంటే దొంగ అనేది చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు. ఆయన నా గురించి జనం ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి బెస్ట్ అయ్యిండు. బెస్ట్ ఎట్లున్నా ఇవాళ పెద్ద చర్చ ఏం జరగాలంటే, పెద్ద చర్చ తెలంగాణ వెనక తీసుకుపోతుండా, తెలంగాణ మీద అప్పు తెస్తుండా, తెలంగాణ మీద ఇంకేమని తెస్తుండా అనేది వేరే, అదంతా నాకు అసందర్భం. 6 పథకాల గురించి నాకు అసందర్భం. ఇప్పుడు ఆ పథకాల గురించి కూడా నాకు అవసరం లేదు. ఈరోజు నా స్థాయిని తెలంగాణను చూస్తే ఎవడు రూపాయి ఇస్తలేడు. తెలంగాణలో అంటే దొంగను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ అంటే ముఖ్యమంత్రిని నన్ను చూస్తే చెప్పలే అంటే ఇవి చాలా పెద్ద పదాలు. చాలా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఎవ్వరు వాడని పదాలు. సొమాలియా అని కూడా సొమాలియా ప్రధానమంత్రి, సొమాలియా ప్రతినిధులు కూడా మాట్లాడే కావచ్చు. అంత దిగజారుడు మాటలు మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ముక్త కంఠంతో ఈయన కుర్చీకెళ్ళి వెంటనే దిగిపోవాలనే స్లోగన్ మాత్రం స్ట్రాంగ్గా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1200 మంది చచ్చిపోయింది. ఎందుకనంటే నౌకలు రాక కాదు, అప్పుడు ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉండేది, లేకుంటే అప్పులే కాదు, మిగుల బడ్జెట్తో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. అర్థమైందా? ఏది తక్కువే కాదు, ఒక స్లోగన్తో చచ్చింది, స్వయం పాలన ఆత్మగౌరవం. ఆ స్వయం పాలన ఆత్మగౌరవాన్ని నువ్వు బొందబెట్టినప్పుడు నువ్వు ఉంటేంది లేకుంటేంది పీకుడు. కానీ మాకు నియాసోని ముఖ్యమంత్రి మాకు అవసరమా? నా ఆత్మగౌరవాన్ని నువ్వు ఏదైతే చూపించినప్పుడు, నువ్వు నన్నే ప్రశ్నార్థికారంగా నువ్వు నన్ను చేసినప్పుడు అసలు నువ్వు నాకు అవసరమైగా. సో నిజంగా తెలంగాణని కంప్లీట్గా కించపరుస్తూ తెలంగాణ ఇజ్జత్ని మొత్తం తీసేసిండని మీరు అంటారు. కానీ పార్టీలో సొంత పార్టీ నాయకులందరూ మంత్రులందరూ ఏమంటున్నారంటే పార్టీ ఇజ్జత్ తీసిండు, అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏమైపోతుంది, ఇక పార్టీని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీంట్లో ఏది వాస్తవం? ఒక వీడియో చేసి పెట్టిన నిన్న పొద్దున్న మొన్న రాత్రి, ఇది అప్పుల మీద చేసి పెడితే 90% దాదాపు 30,000 పోయింది. 90% కాంగ్రెస్ వాళ్ళే. ఈయన దిగిపోవాలి కాదు, ఈడు దిగిపోవాలి. చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేశారు. అరే ఎంత బేకారుగాడు, ఇంత సీఎం. నేను చెప్పినారే భయ్, మీకు ఆ మంత్రులకు సిగ్గు అనిపించలేదా? మంచిగా ముత్తైదులు లెక్క తయారైపోతారు సెక్రటరియట్కు. అర్థమైందా? ముందు ఎనుకో కాన్వాయ్ వేసుకొని ఇక మాంత. అరే అసొంటి వాడు ఒక దొంగ అని ఆయన ఒప్పుకుని, ఒక దొంగ కింద మీద మంత్రులు ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? వెంటనే సిఎల్పి మీటింగ్ కాల్ఫర్ చేయాలి, నోటీస్ పంపాలి. అర్థమైందా? దీని మీద ఫైనాన్స్ మంత్రి నోడేం తెరుస్తారో, దివాళి తీసిన మీద దొంగల ఫైనాన్స్ మినిస్టర్ కమిషన్ వాడు ఉండే. ఇప్పుడు కమిషన్ల కొన్ని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఒక దొంగ అని తెలిసి, నేను దొంగని కేసు పెట్టిన, ఆయన మీద డిఓపిటీలో కేసు పెట్టిన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాం. ఈరోజు బిల్లారంగా జోడీలెక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. బ్రదర్, నేను చాలాసార్లు దొంగ అన్నా, ఒక ముఖ్యమంత్రి దొంగ అనొచ్చా అని మీరు చాలాసార్లు నన్ను చాలామంది మేధావులు అన్నారు. నువ్వే దొంగ అనుకున్నావు బా, ఇక నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక దొంగవని నేను ఎన్నిసార్లు అనొచ్చు, కానీ నువ్వు దొంగని ఒప్పుకున్నాక ఇక అటువంటి దొంగ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణకి ఇటువంటి మోసగాళ్ళు అవసరం లేదు. అసలు సీఎం హోదాలో ఉండి ఆయన అట్లా మాట్లాడొచ్చా? అసలు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది అంటారు ఏంటి?
ఇంటెలిజెన్స్ అసలు ఈయన ఇంటెలిజెన్స్తో భేటీ అవుతుందా అని నా డౌట్. అసలు ఈయన ఇంటెలిజెన్స్తో భేటీ అవుతుందా, ఇంటెలిజెన్స్తో ఈయనతో కూర్చుంటుందా, ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటుందా? ఇంటెలిజెన్స్తో రెగ్యులర్గా కూర్చున్నటువంటి కథ ఇట్లా ఉండదు, 1000% ఉండదు. అరే వాళ్ళ రిపోర్ట్ మార్నింగ్ 4 o'clock ఇస్తారు. అందుకని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే కనుక మార్నింగ్ 5 o'clock అపాయింట్మెంట్స్ ఉండే. 5 o'clock కొంతమంది లీడర్లను కలిసేది. ఆ 5 o'clock అపాయింట్మెంట్ ఎందుకంటే 3-4 సార్లు కలిసిన. అప్పుడు అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ ఉండే. మార్నింగ్ 4 o'clock 4:30కి మేము 5 o'clock అపాయింట్మెంట్ అంటే ముందు పోతాం కదా, మేము పోయే లోపే ఆయన బయటకు వచ్చేది. అంటే అప్పటికంటే 4 o'clock పోయి కూర్చునేది అన్నట్టు సీఎంతో. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దాన్ని బట్టి ఈయన కార్యక్రమం ఆ రోజు ఉంటుంది నెక్స్ట్ డే. ఈయనకు అవుతున్నట్టు అనిపించలే నాకు. ఇట్లా వ్యతిరేకత పెరుగుతుంది, ఇట్లా అవుతుంది, దీని గురించి మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన అసలు పోలీసులను కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పరిగణన తీసుకుంటుందా లేదా అని చెప్పేసి నాకు డౌటే. అట్లా తీసుకునేటోడు అయితే వేరే తిరిగి ఉంటుంది. పబ్లిక్ ఏమనుకుంటారు, జనం ఏమనుకుంటారు, ఇవాళ మీరు ఏ సబ్జెక్ట్ పైన మీరు మాట్లాడితే బాగుంటుంది, ఏది అడ్రస్ చేయాలి. ఏ ఇంటెలిజెన్స్ వాడైనా కానీ సార్ నేను దొంగని నువ్వు చెప్పని ఎవడు అన్నాడు, నువ్వు దొంగ అని చెప్పు సార్, నువ్వు దొంగ అని జనం ముందు ఒప్పుకొని ఎవడు అన్నాడు, నిన్ను చూస్తే చెప్పులెత్తుకపోతావు సార్ అని చెప్పి ఇవాళ నువ్వు ఈ సబ్జెక్ట్లో ఇది మాట్లాడని ఎవడు అన్నాడు. ఇది ఎవడన్నా అంటే ఇసొంటోడు పనికి మానోడు. నేను చెప్తున్నా మన గాచారం అంతే. ఇక మన దరిద్రం, తెలంగాణ ప్రజల దరిద్రం ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూసుకోబోతున్నాం. అంటే ఈరోజు చెప్తున్నా కదా, మేధావులు బయటికి రావాలి. నిజంగా సిగ్గు శరం ఉన్న మేధావు అనేటోడు ఇంకా ఎవడన్నా బతుకుంటే, మీరు నిజంగా నువ్వు మేధావు నువ్వు అనుకుంటే నువ్వు బయటికి రా. ఈ స్టేట్మెంట్ పైన నువ్వు మాట్లాడు. ఇటువంటి స్టేట్మెంట్ ఎవరు అంటున్నారు, ఉద్యోగుల సంఘం లీడర్ చాలా బాగా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు అంటే నాకు చెంచాగాడు అనిపించి వాళ్ళ లీడర్లకు వాడేమో అనిపించలే నాకు.